సో పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ పోలీస్ అండ్ ఫైర్ సర్వీస్ డ్రైవర్ల నియామకం కేసు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు పోలీస్ ఫైర్ సర్వీస్ డ్రైవర్ల నియామకం కేసు సంబంధించి. సో అసలు ఏం జరిగింది అన్నది పూర్తి వివరాలు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటి టాపిక్లోకి వెళ్దాం. తెలంగాణ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో 325 డ్రైవర్ పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇది స్టూడెంట్స్ అభ్యర్థులు ఫైల్ చేసిన కేసు కాదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి అప్పీల్గా వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం దీనిపై సుమారు గంట పైగా వాదనలు విన్న జస్టిస్ అమంతుల్లా, జస్టిస్ బట్టీలతో కూడినటువంటి ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పోస్టుల భర్తీ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2022 ఏప్రిల్ 5, మే 20 తేదీల్లో జారీ చేసిన నోటిఫికేషన్లలో డ్రైవర్ పోస్టుల కోసం కొన్ని విద్యా అర్హతలు నిర్ణయించడంతో పాటు అభ్యర్థికి కనీసం 2 ఏళ్లు వరుసగా కొనసాగిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న షరతు విధించింది. దాని ప్రకారం 2023 మార్చ్ 2వ తారీఖు 24వ తారీఖులో నైపుణ్య పరీక్ష, ఏప్రిల్ 2న లిఖిత పరీక్ష నిర్వహించింది. నోటిఫికేషన్ జారీ చేసే నాటికి వరుసగా 2 ఏళ్ల డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని అనుమతించలేదు. దాంతో ఆ అభ్యర్థులు రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. వారి అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని నియామక ప్రక్రియలో ముందుకు వెళ్లాలని 2023 అక్టోబర్ 10న హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఏడాది మార్చి 6న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గురువారం తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది రాధాకృష్ణ, ప్రతివాదుల తరపున నిఖిల్ గోయల్ సుప్రీంకోర్టులో వాదన వినిపించారు. సో ఒక్కసారి మనం కీ పాయింట్స్గా ఈ కేసుని చెప్పుకుంటే 2022న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2 నోటిఫికేషన్లని విడివిడిగా విడుదల చేసింది. అందులో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, అప్పటి వరకు వాళ్ళకి ఆల్రెడీ 2 years డ్రైవింగ్ లైసెన్స్ కంటిన్యూషన్గా ఉండాలని వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు. 2023న నైపుణ్య పరీక్షలు కూడా నిర్వహించారు. అదేవిధంగా ఏప్రిల్ 2వ తేదీన లిఖిత పరీక్ష కూడా నిర్వహించారు. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వరుసగా 2 ఏళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని అనుమతించలేదు. సో వాళ్ళందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో హైకోర్టు క్లియర్గా అభ్యర్థుల వైపు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల ఒక అభ్యర్థిత్వాలని పరిగణలో తీసుకొని నియామక ప్రక్రియలో ముందుకు వెళ్ళాలని చెప్పారు. దాన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సవాల్ చేస్తూ 2025 మార్చిలో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు నిన్న తీర్పుని రిజర్వ్ చేసింది. సో మరి చూడాలి తీర్పు ఇటు గవర్నమెంట్ తరపున వస్తుందా లేదా విద్యార్థుల తరపు వస్తుందా అని చూడాలి. ప్రస్తుతం అయితే ఆల్రెడీ హైకోర్టులో విద్యార్థుల తరపునే వచ్చింది. చూడాలి మరి ఏం జరగబోతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్.